హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పాపులర్ యాక్టర్ సోనూ సూద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఓ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుధియానా కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇదే వార్త మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తోంది. దీనిపై సోనూ సూద్ తాజాగా స్పందించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ విషయం మీద తన న్యాయవాదులు ఫిబ్రవరి 10న ఒక ప్రకటన ఇస్తారని చెబుతూ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చక్కర్లు కొడుతున్న చాలా సంచలనాత్మకమైన వార్తలపై స్పష్టం చేయాలి. స్ట్రైట్గా విషయాన్ని చెప్పాలంటే నాకు ఎటువంటి సంబంధం లేని థర్డ్ పార్టీకి సంబంధించిన కేసులో గౌరవనీయ న్యాయస్థానం మమ్మల్ని సాక్షిగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. దీనిపై మా లాయర్లు స్పందించారు. ఈ విషయంలో మా ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 10న మేము ఒక ప్రకటన ఇస్తున్నాం. మేము బ్రాండ్ అంబాసిడర్లము కాదు. మాకు ఏ విధంగానూ సంబంధం లేదు. అనవసరంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్గా మారడం విరాచకరం. ఈ విషయంలో మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని సోనూ సూద్ పోస్టులో రాసుకొచ్చారు. ఇకపోతే మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షలు మోసం చేశాడని లుధియానాకు చెందిన లాయర్ రాజేష్ ఖన్నా కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ అనే ఫేమ్ నేమ్తో తనకో పెట్టుబడి పెట్టించినట్లు పిటిషన్ దాఖలు చేశారు. సదరు న్యాయవాది ఈ కేసులో సోనూ సూద్ను సాక్షిగా పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాంగ్మూలం ఇవ్వాలని సోనూ సూద్కు నోటీసులు ఇచ్చింది. అయితే ఎన్నిసార్లు సమన్లు పంపించినా కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా సోనూ సూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10వ తేదీన జరగనుంది. అదే రోజున ఈ ఇష్యూ మీద తన లాయర్లు ప్రకటన రిలీజ్ చేస్తారని సోనూ సూద్ చెబుతున్నారు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్తో అలరించిన సోనూ సూద్ కోవిడ్ పాండమిక్ టైంలో రియల్ హీరో అనిపించుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో తన ట్రస్ట్ ద్వారా ఎందరికో సహాయం చేశారు. ఇప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ట్రస్ట్ తరపున అంబులెన్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలుగులో చివరగా ఆచార్య సినిమాతో నటించిన సోనూ సూద్ ఇటీవల తన స్వీయ దర్శకత్వంలో ఫతే అనే మూవీ చేశారు. దీనికి ఆయన డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, రైటర్గా కూడా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న విధంగా ఆడలేదు.